బేడ బుడగ జంగాలకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలను మంజూరు చేసి వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి అసెంబ్లీలో తమ వాణిని బలంగా వినిపించినందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవతో బేడ బుడగ జంగాలకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలను మంజూరు చేసే విధంగా సంబంధిత మంత్రిత్వ శాఖ మంత్రికి ఆదేశాలిచ్చి తక్షణమే ఎస్సీ కుల ధృవీకరణ మంజూరుకు మార్గం సుగమం చేసినందుకు కృతజ్ఞతాభావంతో ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక కుర్నీ కళ్యాణ మండపం నందు టీడీపీ నాయకులు డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రంలో బుడగజంగాల వేదన బాధ అర్థం చేసుకున్న ఏకైక వ్యక్తి ఏకైక నాయకుడు మన జయనాగేశ్వరరెడ్డి గారిని కాలంలో అసెంబ్లీ సమావేశంలో పెద్దలు జయనాగేశ్వరరెడ్డి గారు మీ జీవన విధానం అయితేనేమి బుడగజంగాలకు ఉన్నటువంటి 144 జీవోను కూడా రద్దుపరిచేలాగా మనకు కృషి చేస్తాడని నమ్మకంతో అదే రీతిగా ఈ డిఎస్సి పోస్టుల విషయంలో కూడా ఆ జీవోను కూడా రద్దుపరిచి ఆ బిడ్డలకు వచ్చేలాగా సహకరించాలని ఇంకా జంగాల విషయంలో జీవితాంతం మేమందరము రుణపడి ఉండేలాగా మీరు ఉండాలని అంత సహకరించే వ్యక్తిగా జయనాగేశ్వరరెడ్డి ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరు సంచార జాతులు ముఖ్యంగా బేడ బుడగ జంగాల యొక్క సమస్య ఎప్పటి నుంచో మనం పడుతున్నటువంటి ఇబ్బందిని ఈరోజు మన ప్రీతమ నేత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ లోకేష్ బాబు గారు, విద్యాశాఖ మంత్రులు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక గొప్ప నిర్ణయం తీసుకొని వర్గీకరణలో మీకు ఎప్పుడూ లేనటువంటి ఒక నిర్ణయం ద్వారా ఈరోజు బేడ బుడగ జంగాలని వర్గీకరణలో చేర్చాలని చెప్పి శాసనసభ సాక్షిగా తీర్మానం చేసి పంపడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి మనందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి. దాని తర్వాత నేను ఆల్రెడీ నా శక్తి ఉన్నది ఎమ్మెల్యేగా శాసనసభలో మీ వాణిని వినిపించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి వర్యులు ఒక గొప్ప నిర్ణయంతో చేసిన నిర్ణయంలో మీరు ఈరోజు భాగస్వామ్యం అవ్వడం జరిగింది. మరి తర్వాత ఇప్పుడు ఢిల్లీ అన్నప్పుడు అది నా పరిధి కాకపోయినా నేనేం చేశానంటే మా బైరెడ్డి శబరమ్మ గారితో, ఎంపీ గారితో, అదే రకంగా మన ఎంపీ గారు బస్తిపాటి నాగరాజు గారికి కూడా ఇద్దరికి కూడా చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఢిల్లీలో పార్లమెంటులో వాళ్ళ వాణి వినిపించి మనకి ఏదైతే మీరు చెప్పిన జీవో మీద వచ్చేటువంటి అవకాశం కల్పించే విధంగా వారు కూడా ముందుకు తీసుకోవడం జరుగుతుంది, వారి ప్రయత్నం చేయడం జరుగుతుంది తెలియజేస్తూ ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ వర్గీకరణలో మనకు ఆప్షన్ ఓపెన్ కావలేదు. మరి ఇది ప్రభుత్వ దృష్టికి మన ఎమ్మెల్యేలు శాసనసభ్యులుగా మన దగ్గర ఉన్న దాన్ని ఈ ఇష్యూని డెఫినెట్గా మంత్రివర్యులు జాతీయ ప్రధాన కార్యదర్శి మా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం. తద్వారా ఏం జరగాలి, ఏం మేలు చేయాలని దాని మీద చూస్తాం.